మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు జోరందుకున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చేజిక్కించుకోవడంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు చేజారిపోకుండా ఉండేందుకు గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించేశారు. డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ పదవుల కోసం మైనార్టీ అభ్యర్థులు పట్టుబడుతున్నారు. దీంతో రాజకీయ సమీకరణలు రసవత్తరంగా మారాయి. హంగ్ పరిస్థితి నెలకొన్న చోట్లయితే గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు పండుగ చేసుకుంటున్నారు. ఏమేమి డిమాండ్ చేయొచ్చో ఆలోచించుకుంటున్నారు. స్పష్టమైన మెజార్టీ ఉన్న స్థానాల్లో సైతం తమ అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీ ప్రలోభాలతో ఎగరేసుకుపోకుండా కాపాడుకునేందుకు క్యాంపులకు తరలించేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరులో అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ప్రచారం చేశారు. పాలకపక్షం కావడంతో ప్రచారంలో దూకుడు ప్రదర్శించారు. ఈ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయకపోతే అది ముఖ్యమంత్రి ప్రతిష్టకే మచ్చగా మిగులుతుందన్న కారణంతో నేతలంతా ఈ జిల్లాపై దృష్టి కేంద్రీకరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు 20 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా క్లీన్ స్వీప్ అయితే చేయలేకపోయింది. 12 స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. బీఆర్ఎస్ 2 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక మున్సిపాలిటీని సొంతం చేసుకోగా 5 మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి నెలకొంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లున్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ 29 డివిజన్లలో జెండా ఎగురవేసింది. బీఆర్ఎస్ 15 డివిజన్లలో విజయం సాధించగా బీజేపీ 8 డివిజన్లలో విజయకేతనం ఎగరవేసింది. మజ్లిస్ పార్టీ 3 డివిజన్లు గెలుచుకోగా స్వతంత్రులు 5 డివిజన్లలో సత్తా చాటారు. మేయర్ పదవిని సాధించాలంటే మ్యాజిక్ ఫిగర్ 31. అయితే అది ఏ పార్టీకి రాలేదు. కాంగ్రెస్ కు 2 డివిజన్లు తక్కువ వచ్చాయి. 5 స్వతంత్రులు ఈ కార్పొరేషన్లో కీలకం కానున్నారు. ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఓటును వాడుకుని కార్పొరేషన్ను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతోంది. డిప్యూటీ మేయర్ పదవి తమకు ఇవ్వాలని మైనారిటీలు పట్టుబడుతున్నారు. ఈ కార్పొరేషన్లో మైనారిటీలు 36% మేరకున్నారు. అంటే 70,000కు పైగా ముస్లిం ఓట్లున్నాయి. అన్ని పార్టీలు కలుపుకుంటే మొత్తం మీద 17 మంది మైనారిటీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరపున 9 మంది మైనారిటీలు విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి 3, మజ్లిస్ నుంచి 3 గెలిచారు. 2 మైనారిటీ అభ్యర్థులు స్వతంత్రులుగా గెలిచారు. ఎక్కువ స్థానాలు గెలిస్తే డిప్యూటీ మేయర్ పదవిని గట్టిగా డిమాండ్ చేయాలని మజ్లిస్ నేతలు ముందుగా అనుకున్నారు. అయితే కేవలం 3 డివిజన్లే గెలవడంతో డిప్యూటీ మేయర్ పదవిని మైనారిటీ ముస్లింలకే ఇవ్వాలని వారు పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. 2023 ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముస్లింలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని, ఆ దృష్ట్యా మైనారిటీలకు డిప్యూటీ మేయర్ పదవిని ఇవ్వాలని మజ్లిస్ పార్టీ సూచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకత్వం కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మైనారిటీలను దగ్గర చేసుకునే ఆలోచనలోనే ఉన్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. మజ్లిస్ పార్టీకి చెందిన 3 కార్పొరేటర్లు, 2 స్వతంత్ర అభ్యర్థులను కలుపుకుని కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి నేతృత్వంలో డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకుంటే భవిష్యత్తులో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి మద్దతు పొందవచ్చునని కాంగ్రెస్ భావిస్తోంది. గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్ శివార్లోని రిసార్ట్లతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా తరలించారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు పూర్తి స్థాయిలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఇంచుమించు ఖాయమే. మేయర్ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. గెలిచిన బీసీ మహిళా అభ్యర్థులు ఇప్పుడు పదవి కోసం పైరవీలు మొదలుపెట్టేశారు.